ఓం నమో నారాయణాయ నమః. నమస్కారం భగవద్భక్తులందరికీ కూడా. ఈరోజు ఈ యొక్క వీడియోలో మనము హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనటువంటి పర్వదినాల్లో ఒకటి తొలి ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఆషాఢమాస శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అని దేవశయని ఏకాదశి లేదా హరిశయని ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు మనకు ఈ విధంగా చెబుతూ ఉన్నాయి. ఈ రోజుతోనే చాతుర్మాసం ప్రారంభం అవుతుంది. పద్మపురాణం, భవిష్య పురాణం వంటి గ్రంథాల్లో ఏకాదశి మహిమను ఎంత గొప్పగా వివరించారు. ఈ రోజున ఉపవాసం ఉండి భక్తితో శ్రీహరిని ఆరాధిస్తే అనేక జన్మల పాపాలు తొలగి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. తొలి ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసి శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలతో పూజ చేయాలి. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించడం, విష్ణు సహస్రనామం, భగవద్గీత లేదా శ్రీమద్భాగవతం పారాయణం చేయడం అత్యంత శుభప్రదం. సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసి మహావిష్ణు యొక్క ఆలయాన్ని దర్శించడం చాలా చాలా శుభదాయకము. ఈ రోజున దానం చేయడం కూడా విశేషమ ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అన్నదానము, వస్త్రదానము లేదా అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా భగవంతుని కృప మరింత లభిస్తుందనేది నమ్మకం. భక్తులారా, తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఒక్కసారి అయినా శ్రీ మహావిష్ణువును స్మరిస్తే మన జీవితంలో శాంతి, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ పవిత్రమైనటువంటి రోజున తొలి ఏకాదశి సందర్భంగా మనమందరం కూడా శ్రీహరిని భక్తితో ప్రార్థించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాము. ఓం నమో నారాయణాయ నమః.